పార్థివ లింగ పూజకు సర్వం సిద్ధం. పుంగనూరు స్థానిక కోనేటి యందు శ్రీ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు కోనేటి యందు నిర్వహించనున్న పార్థివ లింగ పూజకు సర్వం సిద్ధం. ఈ పూజా కార్యక్రమంలో భక్తాదులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరిన ఆలయ కమిటీ సభ్యులు. यतनवान् भवति य एवं वेद योपामायत प्रतिष्ठितां वेद तत्येव तिष्ठतं चिन्तत् नमस्शिवाय अघोरेभ्यस्तघोरेभ्यो घोरघोरतरेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ईशानः सर्वविद्वानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मण्योधिपति ब्रह्म शिवो मे अस्तु मे सदा शिवों. కోనేటి వద్ద వెలసి ఉన్న అన్నపూర్ణాంబాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక బహుళ అమావాస్య మిక్కిలి ప్రాముఖ్యమైనది. అటువంటి ఆ అమావాస్య రోజున 11 పుట్టలో మన్నును మిశ్రమం చేసి అందులో శ్వేత చందనము, రక్త చందనము, భస్మము, గంధము, వట్టివేర్లు, తెల్లసాసులు, పచ్చకర్పూరము, చెంగల్వకోష్టు మొదలైన సుగంధ ద్రవ్యాలన్నింటినీ మిశ్రమం చేసి దాంతో పార్థివ లింగాన్ని నిర్మాణం చేసి ఆ లింగానికి ప్రాణ ప్రతిష్టను చేసి ఆ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత రుద్ర నమక చమక పురుష సూక్త స్త్రీ సూక్తాదులతో అర్చించడము, అభిషేకించడము జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు మనమే ఎవరన్నా కూడా ఎప్పుడు స్వామి అర్చక మూలకైనా కాకుండా అర్చకుల పైన చేస్తూ ఉంటాం. మేము కింద అందరూ కూడా భక్తులు వాళ్ళ స్వహస్తాలతో ఈ పూజా ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పండ్లు ఇవన్నీ తెచ్చుకుంటే వాళ్లే వాళ్ళ స్వహస్తాలతో రుద్రం అనే మంత్రము అయిపోయేంత వరకు కూడా వాళ్లే చేయిస్తును. ప్రతి ఒక్కరికి కూడా రుద్రాభిషేకం చేసుకునే అవకాశము కల్పిస్తా ఉన్నాము. ఈ పార్థివ లింగ పూజ విశిష్టత ఏమంటే, ద్వాపర యుగంలో రత్నలింగము, త్రేతాయుగంలో సువర్ణలింగము, ఈ కలియుగంలోకి వచ్చేపాటికి ఈ పార్థివ లింగం అనేది చాలా ప్రాశస్త్యము. ఈ పార్థివ లింగము మునుపు రావణాసురుని తల్లి చేస్తా ఉంటుంది సముద్ర తీరంలో. అది మనం భూకైలాస చరిత్రను చూస్తే తెలుస్తుంది. చేస్తా ఉంటే దేవతలంతా కూడా ఈ పార్థివలింగ పూజ చేస్తే రావణాసుడు మిక్కిలి బలవంతుడు అవుతాడని చెప్పే ఉద్దేశంతో దాన్ని కరిగించి వేస్తారు. మళ్ళీ అతను శివుని ఆత్మలింగం కోసం పోయి అది గోకర్ణంలో ప్రతిష్ఠితమవుతుంది. రావణాసురుడు మిక్కిలి బలవంతుడు, అతన్ని జయించాలనే ఉద్దేశంతో శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై శ్రీలంకకు బయలుదేరే ముందు రామేశ్వర సముద్ర తీరంలో ఈ సైకత లింగాన్ని, పార్థివ లింగాన్ని ఏర్పాటు చేసి పూజించినట్టు మనకు చరిత్ర చెప్తా ఉంది. రావణ వధానంతరము రాముడు నడుచుకొని వస్తా ఉంటే వెనకంతా కూడా కాల్తా వస్తూ ఉంటుందంట. ఏమి బ్రహ్మత్యా పాతకంతో రావణాసురుడు మహాభక్తుడు, వేదంగాలు తెలిసినవాడు అయినటువంటి అతని బ్రహ్మత్యా పాతకంతో వెనకంతా కాల్తా వస్తుంది. నేను ఇట్లే అయోధ్యకి నడుచుకొని పోతే ఈ భూమంతా కూడా కాల్తా వస్తుంది, ఈ బ్రహ్మత్య పాతకం ఏ విధంగా ఆయన పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో రాముడు మళ్ళీ సీతా సమేతుడై రామేశ్వరంలో పార్థివ పూజ చేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉండేది ఏమిటంటే, రావణాసురుని జయించే శక్తులు ప్రసాదించగలిగినది, మళ్ళీ సమస్త బ్రహ్మత్య పాతకాలు పోగొట్టగలిగినది అయిన ఈ పార్థివ లింగ పూజ ఈ కలియుగంలో శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది. అంటే తొందరగా మామూలుగా ప్రతిష్ఠితమైన వాటి కంటే కూడా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి భావిస్తా ఉన్నాము. ఈ పార్థివ లింగ పూజ అనంతరము ఈ ఆలయ భక్తుల సహకారంతో కోనేట్లో దీపారాధన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా 3 నుంచి 6 గంటల వరకు పార్థివ లింగ పూజ ఏకవార రుద్రాభిషేకంతో జరుగుతుంది. తరువాత
ఈ దీపారాధన జరుగుతుంది. ఈ దీపారాధనలో భక్తులంతా కూడా పాల్గొంటారని చెప్పి భావిస్తాను.